హాయ్ హలో నమస్తే వనకం అదాబ్ వెల్కమ్ టు శశి టెక్. సో ఆల్రెడీ మీరు thumbnail చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇవాళ మన వీడియో వచ్చేసి కంపారిజన్ బిట్వీన్ లెవెల్ ఆర్ అండ్ సామ్సంగ్ S23 FE. ఈ రెండు మొబైల్స్లో ఏ మొబైల్ తీసుకోవాలనేది చాలా మందికి కొంచెం కన్ఫ్యూజన్ అయితే ఉంది. నన్ను కామెంట్లో కూడా మెన్షన్ చేశారన్నమాట దీని గురించి ఒక వీడియో చేయమని చెప్పి. సో ఇవాళ వీడియో వచ్చేసి ఈ రెండింటి గురించి తెలుసుకుందాం. దీంట్లో ఏ మొబైల్ బెస్ట్ అనేది కూడా తెలుసుకుందాం. ఇంకా లేట్ లేకుండా ఇవాళ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో మనం ఏ మొబైల్ బై చేయాలన్నా మనం ఫస్ట్ మెయిన్గా మైండ్లో గుర్తుపెట్టుకోవాల్సింది 4 థింగ్స్. ఈ 4 థింగ్స్ లేకపోతే అసలు మొబైల్ అనేదే ఉండదు. ఫస్ట్ వచ్చేసి డిస్ప్లే, సెకండ్ వచ్చేసి ప్రాసెసర్, థర్డ్ వచ్చేసి కెమెరా పర్ఫార్మెన్స్ అండ్ ఫోర్త్ వచ్చేసి బ్యాటరీ లైఫ్. ఈ 4 లేకపోతే అసలు మొబైల్ అనేదే ఉండదు. సో ఫస్ట్ ఈ 4 థింగ్స్ ఎలా ఉన్నాయి, ఈ 4 థింగ్స్ ఈ మొబైల్లో ఎంత ఇంపార్టెన్స్ కీ రోల్ ప్లే చేస్తుంది అనేది చూసేద్దాం. సో ఫస్ట్ చూసుకున్నట్టయితే మనం డిస్ప్లే పరంగా చూసుకుంటే రెండు వచ్చేసి మనకి AMOLED డిస్ప్లేతోనైతే వస్తుంది. లెవెల్ ఆర్ వచ్చేసి మనకి 6.74 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లేతోనైతే వస్తుంది. అండ్ సామ్సంగ్ S23 FE వచ్చేసి 6.4 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లేతోనైతే వస్తుంది. రెండు AMOLED డిస్ప్లే కాబట్టి పిక్చర్ క్వాలిటీ కూడా మీరు 4Kలో అయితే చూడొచ్చు అనమాట. 10 బిట్ ప్యానల్ కాబట్టి HDR10+ సపోర్ట్ కూడా అయితే మనకు ఉంటుంది అనమాట రెండింటిలో. సో రెండు మొబైల్స్ కూడా డిస్ప్లే పరంగా అయితే టిక్ మార్క్, ఎందుకంటే రెండు AMOLED డిస్ప్లేతోనైతే వస్తుంది కాబట్టి. సో మనకి ఎక్కడైతే ల్యాగ్ అనేది ఉండదు. ప్లస్ ఇంకొకటి రెండు వచ్చేసి 120Hz రిఫ్రెష్ రేట్తో అయితే వస్తుంది కాబట్టి మనకి ఎక్కడ కూడా డిస్ప్లేలో ప్రాబ్లం అయితే ఉండదు. సో ప్రాసెసర్ పరంగా చూసుకుంటే మనకి OnePlus లెవెల్ ఆర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 8 Gen 1 తోనైతే వస్తుంది. సామ్సంగ్ S23 FE వచ్చేసి Exynos 2200 ప్రాసెసర్తో అయితే వస్తుంది. సో ఈ రెండు ప్రాసెసర్లో కంపారిజన్ చేసుకుంటే మనం గేమ్స్ ఆడేటప్పుడు కానీ స్మూత్ కానీ రెండు బాగానే ఉన్నాయి. బట్ గేమ్స్ పరంగా చూసుకున్నట్టయితే మాత్రం స్నాప్డ్రాగన్ 8 Gen 1 కొంచెం టాప్లో ఉంటుందన్నమాట. ఎందుకంటే స్నాప్డ్రాగన్ 8 Gen 1 దానికి పేరు పెట్టకూడదు గేమింగ్ పరంగా చూసుకుంటే. ఇది వచ్చేసి సామ్సంగ్ వాళ్ళ ఓన్ ప్రాసెసర్ కాబట్టి 2200. గేమింగ్లో కూడా అంటే ఇది మంచిది కాదని నేను చెప్పను. బట్ కంపారిటివ్లీ స్నాప్డ్రాగన్తో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం తక్కువ అంతే. లేకుంటే రెండు ప్రాసెసర్లు కూడా బాగానే ఉంటాయి అన్నమాట. సో గేమ్స్ ఆడినప్పుడు మాత్రం మీరైతే కొంచెం స్మూత్ అండ్ 60 FPSలో అయితే గేమ్ ఆడుకోవచ్చు రెండిట్లో. బట్ ఇది స్నాప్డ్రాగన్ కదా, కొంచెం హై ఎండ్లో అయితే ఆడుకోవచ్చు అనమాట. బట్ 90 FPS సపోర్ట్ అయితే లేదు లెవెల్ ఆర్లో, దీంట్లో కూడా లేదు. సో 60 FPS వరకు అయితే మనం స్మూత్గా అండ్ ఎక్స్ట్రీమ్ లెవెల్లో అయితే ఆడుకోవచ్చు అనమాట. బట్ ఫ్యూచర్లో ఏమైనా చూడాలి మరి దీంట్లో 90 FPS వరకు ఏమైనా సపోర్ట్ చేస్తుందేమో అనేది. ఇన్ కేస్ మీరు ఆడాలనుకుంటే మాత్రం 90 FPS మీరు అక్కడక్కడైతే ఫ్రేమ్ డ్రాప్స్ అయితే చూడొచ్చు. సో కంపారిటివ్లీ చూసుకుంటే మాత్రం స్నాప్డ్రాగన్ 8 Gen 1 అనేది కొంచెం టాప్లో ఉంటుంది. సో అందుకని ఈ పరంగా చూసుకుంటే లెవెల్ ఆర్ అనేది కొంచెం ఒక స్టెప్ ముందుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి కెమెరా పరంగా, కెమెరా అయితే చూసుకుంటే మనకి లెవెల్ ఆర్లో ట్రిపుల్ కెమెరా సెటప్తోనైతే వస్తుంది. సామ్సంగ్ S23 FE కూడా ట్రిపుల్ కెమెరా సెటప్తోనైతే వస్తుంది. రెండిట్లలో మెయిన్ మెగాపిక్సెల్ వచ్చేసి 50 మెగాపిక్సెల్ అనమాట. ఇది వచ్చేసి సోనీ IMX851 సెన్సార్తోనైతే వస్తుంది. ఇది సామ్సంగ్ వాళ్ళ ఓన్ సెన్సార్ అనమాట. దీంట్లో వచ్చేసి సెకండరీ కెమెరా ఏదైతే ఉందో అది 8 మెగాపిక్సెల్, దీంట్లో వచ్చేసి 12 మెగాపిక్సెల్ అండ్ ఇంకొకటి వచ్చేసి 2 మెగాపిక్సెల్ మ్యాక్రో లెన్స్, దీంట్లో వచ్చేసి 10 మెగాపిక్సెల్ ఉంటుంది అనమాట. సో 8 మెగాపిక్సెల్ ఏదైతే ఉందో దీంట్లో అల్ట్రా వైడ్ ఉంటుంది, 10 మెగాపిక్సెల్ వచ్చేసి దీంట్లో అల్ట్రా వైడ్ ఉంటుంది. దీంట్లో 2 మెగాపిక్సెల్ వచ్చేసి మ్యాక్రో ఉంటుంది, దీంట్లో 12 మెగాపిక్సెల్ వచ్చేసి టెలిస్కోపిక్ లెన్స్ అయితే ఉంటుందన్నమాట. కంపారిటివ్లీ చూసుకుంటే దీంట్లో అయితే సోనీ IMX851 సెన్సార్ అయితే ఇచ్చిండు. సో కెమెరా అయితే బాగానే ఉంటుంది, ఆ సోనీ సెన్సార్ కాబట్టి కూడా కెమెరా పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది. మిగతా రెండు కెమెరాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది లెవెల్ ఆర్లో. సో సామ్సంగ్లో మాత్రం మీకు 3 కెమెరాస్ ఏవైతే ఉన్నాయో బ్యాక్ సైడ్, మూడిటికి 3 కూడా యూస్ఫుల్ ఉండే కెమెరాసే. సో ఒకసారి మీకు చిన్న వీడియో అయితే ప్లే చేసి చూపిస్తాను మీకు సామ్సంగ్ నుంచి. సో క్లియర్గా ఉంటుంది. అంతెందుకు నేను ఓపెన్గా చెప్తున్నా, ఇప్పుడు నేను ఏదైతే కెమెరా రికార్డ్ చేస్తున్నానో మీరు పిక్చర్ క్వాలిటీ మీరే చూడండి. ఇది వచ్చేసి సామ్సంగ్ S23 FE నుంచి అయితే రికార్డ్ చేస్తున్నాను అనమాట. సో వీడియో క్లారిటీ మీకే ఎంత క్లియర్గా ఉందో అనేది మీరే చూడొచ్చు, లైవ్లో చూస్తున్నారు కదా, సో మీకే అర్థమవుతుంది. సో ఏంటంటే సామ్సంగ్ వాళ్ళు Exynos ప్రాసెసర్, వీళ్ళ ఓన్ ప్రాసెసర్ ఏదైతే ఉంటుందో దానివల్ల వీడియో ఆప్టిమైజేషన్ అనేది క్లియర్గా అయితే ఉంటుందన్నమాట. సో వీళ్ళ ఓన్ ప్రాసెసర్ కాబట్టి వీళ్ళు ఇంప్లిమెంటేషన్ చేసి ఆ ప్రాసెసర్ ఏదైతే ఉంటుందో కెమెరా పరంగా కానీ కూడా వీళ్ళదైతే వేరే లెవెల్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఈ ఒక్క విషయంలో మాత్రం కెమెరా మాత్రం సామ్సంగ్ S23 FE మాత్రం టాప్లో ఉంటుంది. సో ఫ్రంట్ కెమెరాస్ చూసుకుంటే మనకి లెవెల్ ఆర్లో వచ్చేసి 16 మెగాపిక్సెల్, సో దీని సామ్సంగ్లో వచ్చేసి 10 మెగాపిక్సెల్. దీనికి కూడా పేరు పెట్టొద్దు, ఎందుకంటే 16 మెగాపిక్సెల్ అయినా 10 మెగాపిక్సెల్ అయినా సామ్సంగ్ 10 మెగాపిక్సెల్ ఏదైతే ఉందో అది మాత్రం
థగ్ ఆఫ్ వార్ ఇస్తుంది అనమాట. సో ఆ లెవెల్లో అయితే ఉంటుంది వీడియో క్లారిటీ కూడా. దానికి ఫ్రంట్ వీడియో కూడా ఒకటైతే నేను చేసి పెడతాను మీకు, లైవ్లో మీరు కూడా చూడొచ్చు దాని సంగతి, అంటే అది ఎలా ఉంటుందని ఏంటో అనేది. సో రెండింటితో కంపేర్ చేసుకుంటే మనకి సామ్సంగ్ S23 FE అనేది అయితే టాప్లో ఉంటుందన్నమాట ఈ కెమెరా విషయంలో. సో కెమెరా లవర్స్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళైతే కళ్ళు మూసుకొని సామ్సంగ్ S23 FEకి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. పిక్చర్ క్వాలిటీ అంతా క్లియర్గా అయితే ఉంటుంది. ఆల్రెడీ మీరు చూస్తూనే ఉన్నారు కాబట్టి మీకే అర్థమవుతూ ఉంటుంది. సో ఇక్కడి వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అన్నమాట. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. మరిన్ని వీడియోస్ అయితే మీరు నోటిఫికేషన్గా చూడొచ్చు. అలాగే వీడియో నచ్చినట్టయితే మీరు ఒక లైక్ అయితే చేయండి. సో నెక్స్ట్ ఇంకా లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ వచ్చేసి బ్యాటరీ పర్పస్. బ్యాటరీ చూసుకుంటే లెవెల్ ఆర్లో వచ్చేసి 5000 mAh బ్యాటరీ విత్ 100 వాట్ సూపర్ వాక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే వస్తుంది. సామ్సంగ్లో వచ్చేసి మనకి 4500 mAh బ్యాటరీ విత్ 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే వస్తుంది. దీంట్లో మైనస్ ఏంటంటే వీడు ఛార్జర్ ఇయ్యడు సామ్సంగ్ వాడు, అదే వచ్చిన గోల. సో సామ్సంగ్ వాడు ఛార్జర్ అయితే ఇయ్యడు. సో మనకైతే అది వాడు ఓన్లీ C టైప్ కేబుల్ ఒకటే ఇస్తాడు అన్నమాట. దీంట్లో ఛార్జర్ వస్తుంది ప్లస్ కేబుల్ కూడా వస్తుంది. ఇది వేరే అన్నమాట. ఇంకా లెవెల్ ఆర్ బ్రాండింగ్ లెవెల్ ఆర్, సామ్సంగ్ బ్రాండింగ్ సామ్సంగే. సో రెండిట్లలో అయితే చూసుకుంటే ఈ సామ్సంగ్ ఏదైతే ఉందో ఇది 5000 mAh బ్యాటరీ కొంచెం తక్కువ అయితే వస్తుంది అన్నమాట. ప్లస్ ఇంకోటి ఏంటంటే దీంట్లో కొంచెం హీటింగ్ ఇష్యూ కూడా ఉంది. గేమ్స్ ఆడేటప్పుడు అయితే మనకు కొంచెం హీట్ కూడా నోటీస్ చేస్తాం అన్నమాట. సో కంపారేటివ్లీ చూసుకుంటే దీంట్లో ఫ్లాస్ వచ్చేసి సామ్సంగ్ S23లో ఫ్లాస్ వచ్చేసి ఒకటి బ్యాటరీ పరంగా చూసుకుంటే తక్కువ ఉంది. 4500 mAh బ్యాటరీ తక్కువ ఉంది. ప్లస్ ఛార్జర్ ఇవ్వడు. ఇంకొకటి వచ్చేసి ప్రాసెసర్ కూడా తక్కువ నేను చెప్పట్లేదు. ప్రాసెసర్ కూడా వాళ్ళ ఓన్ ప్రాసెసర్ కాబట్టి కొంచెం గేమింగ్ పరంగా ఒక్కటే మైనస్ పాయింట్ అట్లా, అంతే తప్పితే మిగతాదంతా వేరే. సో లెవెల్ ఆర్లో చూసుకుంటే 2 కెమెరాలు 8 మెగాపిక్సెల్ 2 మెగాపిక్సెల్ బొక్క, దాని గురించి మాట్లాడటం వేస్ట్. కెమెరా పరంగా చూసుకుంటే రెండిట్లలో అయితే OIS EIS రెండు ఉన్నాయి. సో అది వేరే విషయం. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో అన్ని ఇస్తాడు అన్నమాట. లెవెల్ ఆర్లో అన్ని ఇస్తాడు. ఛార్జర్ ఇస్తాడు, డిస్ప్లే పరంగా AMOLED డిస్ప్లే, స్నాప్డ్రాగన్ 8 Gen 1తో అయితే వస్తుంది. 5000 mAh బ్యాటరీ, కెమెరా కూడా బాగానే ఉంటుంది. బట్ బ్రాండింగే కాబట్టి రెండిట్లో కంపేర్ చేసుకుంటే ఓన్లీ ఫోటోగ్రఫీ ప్లస్ వీడియోస్ నేను ఎక్కువ చేస్తూ ఉంటా అనుకుంటే మాత్రం కళ్ళు మూసుకొని మీరు సామ్సంగ్ అయితే వెళ్ళిపోండి. ఎందుకంటే వాళ్ళ ఎగ్జినోస్ ప్రాసెసర్ కెమెరా పరంగా అయితే ఆప్టిమైజేషన్ వేరే లెవెల్లో ఉంటుంది కంపారిటివ్లీ లెవెల్ ఆర్. లేదు నాకు మెయిన్ ప్రిఫరెన్స్ గేమ్ అంటే మాత్రం లెవెల్ ఆర్కి వెళ్ళిపోండి. ఎందుకంటే స్నాప్డ్రాగన్ కాబట్టి సో ఎక్కడ కూడా మీకు ఇష్యూ అనేది అయితే ఉండదు. సో రెండిట్లలో 60 FPSలో అయితే ఆడుకోవచ్చు. 90 FPSలో ఆడితే మాత్రం అక్కడక్కడ ఫ్రేమ్ డ్రాప్స్ అయితే ఉంటాయి అన్నమాట. దీంట్లో ఆడలేమంటే లేదు, ఆడొచ్చు. దీంట్లో కూడా ఆడుకోవచ్చు, స్మూత్గానే వెళ్తుంది అన్నమాట రెండిట్లలో. సో మీ ఇష్టం, మీకు ఏ మొబైల్ కావాలనేది నేనైతే మీకే వదిలేస్తున్నా. సో మీరు డిసైడ్ అయ్యి మీరు ఏది వెళ్ళాలా అనేది చూసుకోండి. కానీ మెయిన్ ప్రిఫరెన్స్ మాత్రం గేమింగ్ అంటే మాత్రం లెవెల్ ఆర్ వెళ్ళిపోండి. లేదు కెమెరా అని కూడా సామ్సంగ్ S23. సో ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉందని నేను అనుకుంటున్నా. ఒకవేళ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరిన్ని వీడియోస్ అయితే మీరు నోటిఫికేషన్గా చూడొచ్చు.